రాష్ట్రంలో సైకో పాలనను జగన్ కొనసాగిస్తున్నారన్నారు కర్నూలు టీడీపీ సీనియర్ నాయకులు రామ్ పుల్లయ్య యాదవ్. తనకి ఎంపీ సీటు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు ఆయన. వైసీపీలో తమ సామాజిక వర్గానికి మేలు జరగలేదని ఆయన విమర్శించారు. సీటు ఎవరికిచ్చినా సహకరిస్తామంటున్న రామ్ పుల్లయ్య యాదవ్తో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. ఏపీలో రోజురోజుకి రాజకీయ సమీకరణాలు మారుతూ ఉన్నాయి. అయితే కర్నూలు సంబంధించినటువంటి ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాజకీయంగా రోజురోజుకి ఆశావాహులు ఎక్కువగా తెర మీదకి వస్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రామ్ పుల్లయ్య యాదవ్ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయంగా ఎలా ఎదిగారు, అసలు ఎలా ప్రస్తావన ప్రారంభమైంది అనే అంశాలు ఆయన్నే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రాజకీయంగా మీరు ఎలా ముందుకు వచ్చారంట? నేను చదువుకునేటప్పుడు 1985లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు నన్ను కర్నూలు జిల్లా తెలుగు విద్యార్థి జిల్లా జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ. అప్పటి నుంచి నేను 1985 నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నాను. అలాగే మా అన్నగారు లక్కిటి వెంకటేశ్వర్లు గారు 1987లో తెలుగుదేశం కౌన్సిలర్గా 39వ వార్డు నుంచి అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. అలాగే 1989లో మా అన్నగారికి పత్తికొండ టికెట్ బీసీ కోటా కింద ఎన్టీ రామారావు గారు కేటాయించడం జరిగింది. అంతలోనే ఎలక్షన్స్గా ఒక 30 రోజులు అంటే ఒక నెల ఉండగానే మా అన్నగారిని లక్కిటి వెంకటేశ్వర గారిని మన రైల్వే స్టేషన్ దగ్గర బాంబు దాడి చేసి మర్డర్ చేసినారు. ఆయన చనిపోయిన తర్వాత అంతవరకు నేను వ్యాపారంగా కానీ చదువుతో రీత్యా కానీ నేను ఎక్కడో హైదరాబాద్లో ఉండేవాడిని. ఆయన చనిపోయిన తర్వాత నేను కర్నూలుకి రావడము, ఆ బాధ్యతలు ఆయన పెద్దరిక బాధ్యతలు నేను తీసుకోవడము, అలాగే తెలుగుదేశం పార్టీలో బై ఎలక్షన్స్లో జనరల్ ఎలక్షన్స్లో డోన్లో ఉండే చెల్లరామకృష్ణారెడ్డి గారికి సపోర్ట్గా ఉండి డోను నియోజకవర్గానికి అబ్జర్వర్గా ఉండి 1989 ఎలక్షన్స్లో చాలా కష్టపడాము. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల నేను పార్టీ వదిలి 1991లో తెలుగుదేశం పార్టీ వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగినది. మా అన్నగారు చనిపోయిన తర్వాత నేను రాజకీయాల్లోకి రావడం జరిగినది. అప్పుడు నన్ను తెలుగుదేశం పార్టీ పత్తికొండ ఎమ్మెల్యేగా పొమ్మని ఎన్టీ రామారావు గారు పిలిపించి నన్ను చెప్పగా, అప్పుడు నా వయసు చిన్నది, 22 సంవత్సరాలు నా వయసు. దానికి గాను నేను టికెట్ను రిజెక్ట్ చేసి రామారావు గారికి పెద్దయినా నేను నిలవలేను, నా వయసు చిన్నది, మన చనిపోయినారు కాబట్టి నేను కొన్ని రోజులు రాజకీయంగా నా కుటుంబాన్ని చూసుకుంటానని చెప్పడం జరిగింది. అప్పుడు నన్ను గౌరవించి తెలుగుదేశం పార్టీ నగర తెలుగు యువత అధ్యక్షునిగా చేశారు. అప్పటి నుంచి తెలుగు యువత నుంచి 1991 బై ఎలక్షన్స్ వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను. 91లో కొన్ని ఇబ్బంది కారణాల వల్ల నన్ను పార్టీ కొంచెం వేరే విధంగా చూడడం వల్ల నేను కోట్ల విజయభాస్కర్ రెడ్డి సమక్షంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఇంటికి వచ్చి నన్ను పిలుచుకొని నీకు అన్ని విధాలుగా సహకరిస్తానని చెప్పేసి నన్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్ళడం జరిగినది. అప్పటి నుంచి నేను నా తమ్ముడు నరసింహులు యాదవ్ 1995 ఎలక్షన్స్లో మొదటిసారిగా మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ జరిగినాయి. మా తమ్ముడు నరసింహులు యాదవ్ 41వ వార్డుకు, మా వదిన గారైన లక్కిటి భార్య పద్మావతి గారు గతంలో నుంచి కూడా మీరు పార్టీకి సేవలు చేస్తూ ఉన్నారు. తర్వాత అంటే విద్యార్థి సంఘ నాయకుల తర్వాత ఎలాంటి క్యాడర్ని చేపట్టడం జరిగింది, ఎలా ముందుకు వచ్చారంటారు పార్టీలో? అదే తెలుగుదేశం మా అన్న చనిపోయిన తర్వాత బాధ్యత తీసుకున్న తర్వాత 1989లో తెలుగు యువత కర్నూలు నగర అధ్యక్షునిగా ఇచ్చారు నన్ను. అప్పటి నుంచి పార్టీలో కొనసాగుతూ పార్టీ క్యాడర్ను పెంచుకుంటూ మా క్యాడర్ను పెంచుకుంటూ, పెద్దలు లేరు కాబట్టి మా అన్నగారు చనిపోయినారు కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులలో క్యాడర్ను పెంచుకుంటూ మా తమ్ముడు నరసింహ యాదవ్ సహకారంతో కొంచెం ముందుకు వెళ్తూ పార్టీని క్యాడర్ డెవలప్ చేసుకున్నాను. లక్కిటు అనే వర్గం అనేది నేను తయారు చేసుకున్న తర్వాత 1991లో నేను కాంగ్రెస్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి సమక్షంలో చేరడం జరిగినది. దాని తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఎంపీగా గెలవడము, అలాగే సెంట్రల్ మినిస్టర్ కావడము, న్యాయశాఖ మంత్రి కావడము, అప్పటి నుంచి
అన్ని విధాల ఫ్రాక్షన్ గొడవలలో పోకుండా మా కుటుంబాన్ని రక్షించుకుంటూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ కుటుంబాన్ని రాజకీయంగా ఎదుగుతూ వస్తూ 1995 ఎలక్షన్స్లో మా తమ్ముడు నరసింహ యాదవ్ గారిని 41వ వార్డు కార్పొరేటర్గా మరియు మా వదిన గారు పద్మావతమ్మ గారిని 39వ వార్డు కార్పొరేటర్గా గెలిపించుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మా కుటుంబాన్ని మా వర్గాన్ని అలాగే ముందు పైకి ఎదుగుతూ వచ్చాము. అయితే ఈ మధ్య కాలంలో మీ పేరు ప్రచారంలో ఉంది. అంటే రానున్న రోజుల్లో మీకు ఎంపీ టికెట్ మీ సామాజిక వర్గానికి వస్తుంది అనే వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే అధిష్టానం నుంచి మీకు ఏదైనా పిలుపు వచ్చిందా? అంటే ఎమ్మెల్యేగా కానీ ఎంపీకి కానీ ఏదైనా అవకాశం ఉండే ఛాన్స్ ఉందంటారా? మా పార్టీ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఒక 6 months బ్యాక్ నన్ను మా తమ్ముడిని పిలిపించి 1-to-1 కూర్చోవడం జరిగినది. కూర్చున్నప్పుడు మా కుటుంబము ఇట్లా పార్టీలు నష్టపోవడం జరిగినది కాబట్టి మాకు ఏదో ఒకటి మీరు చూడండి, మాకు ఏదో ఒకటి కావాలి, మేము పోటీ చేయాలనుకుంటున్నామని కోరగా, సరే మీకు తగిన న్యాయం చేస్తాను, కర్నూలు బీసీకి కేటాయిస్తే మీ సామాజిక జనాభా ఎక్కువ ఉంది కాబట్టి మీకు అవకాశం ఇస్తాను, పార్లమెంట్కైనా అవకాశం ఇస్తానని ప్రామిస్ చేయడం జరిగింది 6 months బ్యాకే. మళ్ళా 2-3 సార్లు మేము మా అధ్యక్షుడు గారిని కలవడం జరిగినది. అప్పుడు కూడా పాజిటివ్గానే ఉండి మీరు తిరగండి, మీరు చూసుకోండి, అన్ని విధాలుగా చూసుకొని పార్లమెంట్లో చూడండి, తిరగండి, మీకు అవకాశం వస్తుంది, మీరు ఇబ్బంది పడవద్దండి, మీకు అవకాశం వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా చేసుకోండి, వర్క్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము పార్లమెంట్లో తిరుగుకుంటూ మా సామాజిక వర్గాన్ని అలాగే బీసీ సామాజిక వర్గాన్ని అందరినీ కలుపుకొని ముందుకు పోతున్నాము. దేవుని దయ వల్ల టికెట్ కింద వస్తేనా ఖచ్చితంగా గెలిచి ఈ పార్లమెంటును చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా ఇస్తామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పటికే చూడొచ్చు అనేక రకాలైనటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు. అంటే మిగతా సామాజిక వర్గం వారు మీకు సీటును కేటాయిస్తే ఎలా సపోర్ట్ చేస్తారు, ఎలా ముందుకెళ్తారంటారు? బీసీలు ఇంతవరకు కర్నూలు పార్లమెంటు 1999లో కేఈ కృష్ణమూర్తి గారికి ఇవ్వడం జరిగినది. తర్వాత అంతకు ముందు కానీ అంతకు తర్వాత కానీ ఇంతవరకు తెలుగుదేశం పార్టీలో బీటీ నాయుడుకు 2 సార్లు ఇచ్చారు. బీటీ నాయుడు గారు ఓడిపోయడం జరిగినది. ఇప్పుడు మా సామాజిక వర్గం అందరినీ కలుపుకొని పోయి అందరూ సహకరిస్తారని చెప్పేసి బీసీలంతా ఏకమవుతారని చెప్పేసి నేను ఆలోచన చేసి మేము అందరం ముందుకు సాగాలని అనుకుంటున్నాం. ముందుకు సాగి అందరినీ కలుపుకొని వెళ్ళి మేము గెలుస్తాము అని చెప్పి అనుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ జయహో బీసీ అనేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఎలాంటి స్పందన ఉందంటారు? అంటే ప్రజెంట్ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో కావచ్చు, లేదా ఎలా ముందుకు వస్తున్నారు ప్రజలు? ఇప్పుడు ఉన్నే జయహో బీసీలో మేము కూడా వెహికల్స్ పెట్టాము, తిరుగుతుంది, కర్నూలు జిల్లాలో తిరుగుతున్నాము, బాగానే స్పందన ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీది అనుకుంటే మనము 56 కార్పొరేషన్లు ఇచ్చాడు కానీ 56 కుర్చీలు బల్లలు ఇవ్వలేదు. 56 మందికి ఏదో బాటా ఇస్తున్నారు కానీ ఎలాంటి హక్కులు లేవు. అదే బీసీ కార్పొరేషన్ ఉంటే అన్ని కులాల వారికి సెంట్రల్ ఫండ్ వచ్చేది. బీసీ కార్పొరేషన్ నుంచి 50% మనము వీళ్ళు పెట్టుకునేవారు, 50% బీసీ కార్పొరేషన్ ఇచ్చేది. దానివల్ల బీసీలందరూ బాగుపడేవారు. ఇప్పుడు ఏదో బటన్ సిస్టమ్ అని చెప్పేసి కులాలను విడదీసి వర్గాలను విడదీసి ఎలాంటి బీసీలను డెవలప్ చేయకుండా అన్ని విధాల బీసీలను ఇబ్బంది పెట్టుకుంటూ రాష్ట్రాన్ని ఒక విధంగా నడుపుకుంటూ ఒక సైకో టైపు పాలన చేసుకుంటూ బీసీలను కూడా కులాల మధ్యలో చిచ్చుపెట్టి చేసే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలంతా కలిసి తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఎలా ఉందంటారు? అంటే ఇప్పటికే వైసీపీ 5 సంవత్సరాల పాలనకు సంబంధించి ఈ బీసీ సామాజిక వర్గానికి ఎలాంటి మేలు జరిగిందంటారు సార్? బీసీలకండి ఏమి మేలు జరగలేదండి. బీసీలు అనేది వాళ్ళకు చాలా కష్టాల్లో ఇబ్బందులు ఉన్నారు. బీసీలు వలసపోతున్నారు, పనులు చేసుకోనికే కుల వృత్తులు లేవు. కుల వృత్తులకు ఇచ్చే ఫైనాన్స్ వచ్చే మనకు బీసీ కార్పొరేషన్ నుంచి వచ్చే ఫైనాన్స్ ఎలాంటిది లేకుండా మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆయన ద్వారా ఏదో బటన్ ఒత్తుకొని ఇప్పుడు మన సపోజ్గా మాకు చెప్తున్నాం సీప్ అండ్ గోట్ ఫెడరేషన్ మనది ఉంది. కార్పొరేషన్లో స్టేట్ గవర్నమెంట్లో మాకు 200 కోట్ల రూపాయలు మావి ఉన్నాయి ఫండ్స్. దానికి వచ్చే వడ్డీతో 100% సబ్సిడీ కింద మేము యాదవులకు కానీ కురువులకు కానీ
ఒక 20 గొర్రెలు ఒక పొట్టేలు పిల్ల అంటే 1,05,000 రూపాయలు ఇచ్చేవారం. అది కాక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతి సంవత్సరము 2,500 కోట్ల రూపాయలు మా ఆంధ్రప్రదేశ్కి వచ్చేది. నేను దానికి ఫెడరేషన్ చైర్మన్గా 2012-13 సంవత్సరంలో చేశాను. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో చేశాను. అదేవిధంగా ఎస్టీ సబ్ ప్లాన్ కూడా మా దాంట్లో నుంచే సహకార సంఘం ద్వారా మేము ఇచ్చేవారం. అది సహకార సంఘం అనేదే ఓకే. ఇప్పుడు చైర్మన్ పెట్టాము కానీ చైర్మన్ ఉన్నారు కానీ రాష్ట్ర చైర్మన్ ఉన్నారు, జిల్లా చైర్మన్ ఉన్నారు కానీ ఫండ్ ఎలాంటిది లేదు. వచ్చే సెంట్రల్ ఫండ్ అంతా డైవర్ట్ చేసి ఆయన బటన్లకు వాడుకుంటున్నాడే కానీ బీసీ యాదవులది కానీ అలాగే వాల్మీకులది కానీ ఫెడరేషన్లో పెట్టాడే కానీ వాళ్ళకు వచ్చే బీసీ కార్పొరేషన్కి వచ్చే ఫండును వేరే దానికి వాడుకున్నాం. అలాగే పద్మశాలి వీవర్స్ దానికి ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. ఆ ఇన్సూరెన్స్ పాలసీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పాలసీ డబ్బులు ఎక్కడికి పోతున్నాయో ఆయన చెప్పడం లేదు. ఈ ఉండే వీవర్స్ సొసైటీ వాళ్ళు ఎంత అడిగినా కానీ ఎంత మొత్తుకున్నా కానీ ఎంత బాధపడినా కానీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. దీనివల్ల ఎన్నో కులాలు ఎన్నో మతాలు చాలా ఇబ్బంది పడుకుంటూ చాలా హీన పరిస్థితుల్లో బీసీలు అనుభవిస్తున్నారండి. కానీ ఏదో ఇచ్చాను ఏదో చేశాను అని 56 కార్పొరేషన్లు చేసి అనవసరంగా ఏమీ చేసింది లేదు. అన్ని విధాల నష్టపోయి అంత విధంగా ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే ఈయన బటన్ అని చెప్పి ఎంత ఇబ్బంది పెట్టారో బీసీలను, అదేవిధంగా అదే బటన్ నొక్కి ఆయన ఇంటికి పంపిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పటికే సీనియర్ నాయకులుగా మీరు ఉన్నారు. జిల్లాల్లో ఆ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి తాగునీటి సంబంధించినటువంటి ప్రాజెక్టుల పరిస్థితి గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందంటారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019లో వేదావతి ఎత్తిపోతల పథకం దానికి 2,800 కోట్లు ఇచ్చి 8 టీఎంసీ నీళ్ళు కానీ ఇచ్చారు. అది ఒలగుంద మండలం కాడ ఎత్తిపోతల పథకం పెట్టి అక్కడ ఉంచి మన ఆలూరు తాలూకాలో సాగునీటి 5 మండలాలకు సాగునీరు తాగునీరు. నేను ఒక రైతుగా చెప్తున్నాను ఇదంతా. నాకు రైతు గురించి నాకు తెలుసు. నేను ఒక రైతు. దీనివల్ల ఎన్నో కుటుంబాలు వలసపోయి బీసీలు కానీ ఓసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు మైనార్టీలు అందరూ వలసపోయి కూలి పనులు చేసుకునే పరిస్థితికి వచ్చింది. అదే టెండర్కి పిలిచి టెండర్కి ఇచ్చి టెండర్ అయిపోయిన తర్వాత కూడా అది వేదవతిని ఇంతవరకు పని మొదలు పెట్టలేదంటే ఎంత చేతకాంతనమో జగన్మోహన్ రెడ్డి గారిది అర్థమవుతుంది. ఈ రైతులు కూడా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారా, ఎప్పుడెప్పుడు మాకు వేదవతి ప్రాజెక్టు మొదలవుతుందా, ఎప్పుడెప్పుడు నీళ్ళు వస్తాయా, ఎప్పుడు ఇంటికి పోతాడా జగన్ అని వేచి చూస్తున్నారు. అదే నా ఎలక్షన్స్ వస్తే అదే బటన్ ఒత్తి బటన్ ఒత్తుతున్నా ఆ బటన్లు ఒత్తి ఇంటికి ఖచ్చితంగా పంపిస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఒకవేళ మీకు అవకాశం వస్తే ఎంపీకి కావచ్చు ఎమ్మెల్యేగా ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారంటారు రానున్న రోజుల్లో? నేనైతే నాకు అవకాశం ఇస్తే దేనికైనా కానీ పోరాడి ఒకవేళ ఎంపీకి సెంట్రల్లో పోరాడి అది చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో పోరాడి దానికి నిధులు ఏమైనా కావాల్సినవి చేసి ప్రతి పల్లెకు మంచినీరు వేదవతి పని మొదలుపెట్టించి అయిపోగొట్టించి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో అలాగే గుండెవల ప్రాజెక్టు అది చేస్తే కర్నూలు కూడా తాగునీటికి అదే కొన్ని గ్రామాలు కల్లూరు కానీ ఇంకోటి కృష్ణగిరి కానీ కోడుమూరు కానీ సాగునీరుకు గుండెవలుగా చాలా పనిచేస్తుంది. అది దగ్గర 20 టీఎంసీ 20 టీఎంసీల నీళ్ళు నిలబడే ఆలోచన ఉంది. దానికి నిలబడేది ఉంది. కాబట్టి దానిలో కూడా నా చేతనైనంత వరకు నేను ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఏది ఇచ్చినా కానీ నాకు నా సహకారంతో చంద్రబాబు గారి సహకారంతో ఈ పనులన్నీ పూర్తి చేసి కర్నూలులో ఉండేటువంటి తాగునీరు సమస్యను తీర్చగలనని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో దాదాపుగా జిల్లాలో ఉన్నటువంటి 110 చెరువులను నింపే కార్యక్రమం పెట్టడం జరిగింది. వాటి పరిస్థితి ఈరోజు ఎలా ఉందంటారు? కర్నూలులో అందరివన్ నుంచి 110 చెరువులకు నీళ్లు నింపే పరిస్థితి ఉంది. ఈరోజు మీరు చూడండి, బండ మీద తాండపాడులో చెరువు మంచిగా ఉన్నది. ఆ చెరువును కబ్జా చేసి కొంతమంది అధికార పార్టీ వాళ్ళు సగం చెరువును 70% చెరువును తీసేసి కబ్జాసి వెళ్ళిపోయారు. ఇంకా ఉండేది 25% చెరువు ఉంది. ఆ చెరువులో ఎన్ని నీళ్ళు ఆగుతాయి, ఎంతమందికి మంచినీరుకి వస్తుంది, తాగునీటికి వస్తుంది, ఎంతమందికి సాగునీరుకి వస్తుంది? చూడండి ఎంత దుర్మార్గమైన పని అది.
ఈ జగన్ చేసేది, జగన్ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు చేసే పని వాళ్ళది ఎంత నీచమైన పనో అటువంటివి జరగకుండా మేము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవన్నీ ఖండించి మేము ఇట్లాంటివి చేయకుండా 110 చెరువులకు మంచిగా నీరిచ్చి రైతులకు ఆదుకునేలాగా సాగునీరుకు అదేగా సస్యశ్యామలంగా పంటలు ఉండేలాగా అలాగే మంచినీరు కొరత లేకుండా అన్ని విధాలుగా సహకరించి ప్రజలకు సహకరించి చంద్రబాబు నాయుడు దయ వల్ల చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇవన్నీ నింపి ప్రజలకు అన్నీ అందుబాటులో ఉంటామని చెప్పి మేము ఆలోచన. నిత్యం మీ ప్రాంతంలో ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా వలసలు వెళ్తూ ఉంటారు. వలసకు వెళ్ళేటటువంటి వారికి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఫామ్ అవుతే వాటిని ఎలా నివారిస్తారు, ఎలా ముందుకెళ్తారు? పశ్చిమ ప్రాంతానికి అదే చెప్తే కదండి, ఇప్పుడు గుండ్రేవులో ఉంది. గుండ్రేవులకిన కడితే 2850 కోట్లు ఎంతో అవుతుంది. అది ఆ పాత ఎస్టిమేషన్. ఇప్పుడేమో 5500 కోట్లు అంటున్నారు దాన్ని ఎస్టిమేషన్కు ఇంజనీర్లు. అది దిగిన వస్తే పశ్చిమ ప్రాంతం నుంచి అంతా వలసలు ఎక్కువ ఉన్నారు. దాని నుంచి సాగునీరు కానీ ఇంకోటి ఇండస్ట్రీస్ కానీ ఏమైనా అన్ని విధాలా వచ్చి కర్నూలు డెవలప్ అయ్యి పశ్చిమ ప్రాంతం అంతా డెవలప్ అయితే ఈ వలసలు అనేది ఆగుతాయి. ఈ వలసలు అనేది ఆగినప్పుడు బీసీలు కానీ ఎస్సీలు కానీ యువత కానీ వీళ్ళంతా ఇక్కడే ఉండి అన్ని విధాలుగా డెవలప్ అయ్యి అదేవిధంగా నగరాలు కూడా పల్లెలు నగరాలు కూడా సస్యశ్యామలంగా మంచిగా ఉంటాయని చెప్పేసి ఈ నిరుద్యోగం అనేది పోయి అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పేసి మా ఆలోచన. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇది ఫస్ట్ పశ్చిమ ప్రాంతాన్ని చూసి అన్ని విధాలు చేస్తారు. దీనికి మా ప్రయత్నం మా ఒత్తిడంటూ చంద్రబాబు గారి మీద తెచ్చి ఈ పశ్చిమ ప్రాంతాన్ని బాగా చేయాలని చెప్పేసి మేము ఆలోచిస్తాం. ఈ మధ్యకాలంలో వైసీపీ అధిష్టానము మార్పులు చేర్పులు చేస్తూ ఉంది. అంటే మార్పులు చేస్తున్నటువంటి క్రమంలో అసమ్మతిగా ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. అంటే ఇట్లా తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులు బలంగా ఉండడంతోనే ఇలా మార్పులు జరుగుతున్నాయంటారా? ఇప్పుడు తెలుగుదేశం అనేది ఒక ఎంప్లాయీస్ను కాంగ్రెస్ వైఎస్ఆర్ అనేది ఒక ఎంప్లాయీస్ను ట్రాన్స్ఫర్ చేసినలాగా ఇప్పుడు ఎమ్మెల్యేలను ఎంపీలను ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు. ఎక్కడో ప్రకాశం జిల్లా వాళ్ళని తెచ్చి కోడుమూరు పెట్టడము, కడప జిల్లా వాళ్ళని తెచ్చి నందికొట్టుకు పెట్టడము ఈ ట్రాన్స్ఫర్లన్నీ చూసి కొంతమంది ప్రజాప్రతినిధులు మా వైపు చూస్తున్నారు, తెలుగుదేశం వైపు చూస్తున్నారు. అన్ని విధాలుగా తెలుగుదేశానికి సహకరిస్తారని మేము అనుకుంటున్నాము. ఒకవేళ వాళ్ళు వచ్చినా రాకపోయినా కానీ తెలుగుదేశానికి ఉన్న కేడర్ తెలుగుదేశానికి ఉంది. తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడానికి కేడర్ అంతా బలంగా ఉంది. వాళ్ళు జగన్ చేసే ఈ తప్పులు ఈ మోసాలకే మా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని మేము ఆలోచిస్తున్నాము. వాళ్ళ గురించి వచ్చే వాళ్ళను ఎలాంటి అవకాశం ఉండదు. ఉన్న వాళ్ళకి పాత వాళ్ళకే అవకాశం ఇస్తాము, ఎమ్మెల్యే టికెట్లు కానీ ఎంపీ టికెట్లు కానీ చెప్పి మా నాయకుడు చెప్పడం జరిగినది. వచ్చేవారు వచ్చినా కానీ చేర్పించుకుంటాం అందరినీ. కానీ పదవులు అనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఎవరికి ఏమనేది అది అధిష్టానం చూసుకుంటుంది. ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ రా కదిల్రా అనేటటువంటి నినాదంతో ముందుకెళ్తూ ఉంది. ఇటు వైసీపీ అధిష్టానం కూడా సిద్ధం అనేటటువంటి నినాదంతో ముందుకు వస్తూ ఉంది. ఎలా ఉంటుందంటారు? అంటే తెలుగుదేశం పార్టీ రా కదిల్రా అని పిలవడంతోనే మేము సిద్ధం అని చెప్పి సవాలు విసురుతున్నారంటారా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రా కదిల్రా ప్రోగ్రాం పెట్టి మీటింగ్లు పెడుతున్నాము. జనము తండోపతండాలుగా వచ్చి సభను గ్రాండ్ సక్సెస్ చేస్తున్నారు. కానీ దాన్ని చూసి ఓర్వలేక సిద్ధం అనేది పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెట్టి ఆ స్టూడెంట్స్ని పిలుచుకొచ్చి ఎండలో పెట్టి మధ్యలోనే వాళ్ళు వెళ్ళిపోవడము, దాని తర్వాత వాలంటీర్స్ని పిలిపించి వాలంటీర్లతో పెట్టడము జరుగుతుందే కానీ ప్రజలు స్వచ్ఛందంగా ఎవరు ఆయన సభలు సిద్ధం కాండి ప్రజలు రావడం లేదు. ప్రజలు తిరస్కరిస్తున్నారు. రా కదిలిరా అనే ప్రోగ్రాము స్టేట్లో ప్రతి చోట సక్సెస్ అయిందే కానీ ఒక్క చోట కూడా ఫెయిల్యూర్ కాలేదు. ఇది సిద్ధం కాండి అనే దానికి మాత్రం ప్రతి చోట ఫెయిల్యూర్ అవుతుంది. అంత విద్యార్థులు ఈ వాలంటీర్లతోనే జరుపుతున్నారు కానీ ప్రజలతో జరపడం లేదండి. దీనివల్ల సీనియర్ నాయకులుగా జిల్లాల్లో గత ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అంటే ఈ 5 సంవత్సరాల పాలనకు సంబంధించి మీరేమంటారు? ఈ 5 సంవత్సరాలు మీరే చూస్తున్నారు కదండి. ఈ పాలన ఒక సైగో పాలన, ఒక వింత పాలన. ఎప్పుడు మేము సీఎంని చూసాం? మేము 35 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాం కానీ అన్ని పార్టీల సీఎంలను చూసాం కానీ ఇటువంటి సీఎంను మేము ఎప్పుడు చూడలేదండి. ఇంత ఘోరమైన సీఎంను చూడలేదండి. చెత్త మీద పన్ను, ఇంటి మీద 2 బాత్రూమ్లు ఉంటే ఇంటి మీద పన్ను. మేము మున్సిపల్ కార్పొరేషన్లో 35 ఏళ్ళుగా మా కుటుంబం నుంచి 2 కార్పొరేటర్లు ఉన్నారు.
అలాగే డిపిసి డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీలో మెంబర్ కూడా చేశారు మా తమ్ముడు. నేను స్టేట్ ఫెడరేషన్లో చైర్మన్గా చేశాను. ఇటువంటి పాలన అనేది వాళ్ళ నాయనంజు కూడా చూసాము. ఉత్తమైన పాలన వాళ్ళ అనేది కూడా. చంద్రబాబు నాయుడు గారు ఆయనను మించిన నాయకుడు రాడండి పాలన చేయనీకే. ఇటువంటి నాయకుడు మనకు వద్దండి. ఈ రాష్ట్రానికి శని మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి. ప్రజలు ఎవ్వరూ ఒప్పుకోవడం లేదు. ప్రజలకు అన్ని విధాల నష్టం. రేపొద్దున మళ్ళీ జగన్ వస్తే ఇదొక మరో పాకిస్తాన్ మాదిరిగా తయారవుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం, ఆలోచన. ఇప్పటికే రాజకీయ సమీకరణాలు మారుతున్న సందర్భంలో వివిధ రకాల వర్గాల వారు ఇంటర్నల్గా జేఏసీ అంటూ మీటింగ్స్ పెట్టుకొని తమ వర్గాలకు సీట్ను కేటాయించాలని చెప్పి డిమాండ్స్ చేస్తూ ఉన్నారు. మీ వర్గానికి సంబంధించి ఏదన్నా మీకు సీట్ వస్తే వాళ్ళ నుంచి ఎలా ఉంటుంది? ఒకవేళ ఇతర వర్గాలకు వస్తే మీరు ఎలా ముందుకెళ్తారు? ఇప్పుడు ఎవరు సామాజిక వర్గం నుంచి వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటున్నారు, ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నారు. అందరు పెట్టుకునే వాళ్ళు కూడా అంతా బీసీలే కాబట్టి, వేరే వాళ్ళు కాదు, బీసీలే కాబట్టి వాళ్ళకు వచ్చినా మేము ఫుల్ మద్దతు ఇచ్చి మేము చేస్తాం. ఒకవేళ మాకు వచ్చినా వాళ్ళందరినీ కలుపుకొని మాతో వెంట పెట్టుకొని పార్టీ గెలిచేది ముఖ్యము. కుల మతాలు మనకు ఏం లేదు. బీసీలు అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని అయితే వదులుకోము. అన్ని విధాలుగా ఉపయోగించుకొని మాకు వస్తే వాళ్ళని పిలుచుకుంటాం. మా వాళ్ళు కూడా మీటింగ్లు పెట్టారు, వాళ్ళు కూడా మీటింగ్లు పెడుతున్నారు. కొంత సామాజిక వాళ్ళకు వచ్చింది అనుకో, పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు మేము వాళ్ళకి చేస్తాం. ఓవరాల్గా ప్రజలు మార్పు కోరుకుంటున్నారంటారా, లేకుంటే రాజకీయ నాయకులు మార్పు కోరుకుంటున్నారంటారా? ఫైనల్గా ప్రజలే మార్పు కోరుకుంటున్నారు. రాజకీయ నాయకులు మార్పు కాదు, ప్రజలే మార్పు కోరుకుంటున్నారు. ఇటువంటి తుగ్లక్ పాలన, ఇటువంటి సైకో పాలన చూసి ప్రజలే కోరుకుంటున్నారు కానీ నాయకులు కాదండి. ప్రజలు తీర్పిస్తేనే నాయకులు తయారయ్యేది. ప్రజలు తర్వాత పార్టీ కార్యకర్తలు తీర్పిస్తేనే నాయకులు తయారయ్యేది. నాయకుల వల్ల ప్రజలేమి ఇది కాదు. కాబట్టి ప్రజలే తీర్పిస్తారు. ప్రజల వల్లనే ఈ నాయకులు మారి పార్టీలు వచ్చి గవర్నమెంట్లు మారుతాయండి. ఈ ప్రజల చేతిలోనే ఉంది. ప్రజలు మంచిదనం చూసి ఎవరైతే బాగా చేస్తారో, ఎవరైతే డెవలప్ చేస్తారో, ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళకు ఓటు వేసి వాళ్ళను గవర్నమెంట్ తెప్పించి మంచి పరిపాలన ఇచ్చేవారిని ఎన్నుకోవాలని చెప్పేసి మా ప్రార్థన. ఇది ఓవరాల్గా తమ సామాజిక వర్గానికి సీటును కేటాయిస్తే ఖచ్చితంగా తాము గెలుపు దిశగా ముందుకెళ్తాము. ఇప్పటికే అధికారంలో ఉన్నటువంటి వైసీపీ అధిష్టానము మీద వ్యతిరేకత పెరగడం వల్లే ప్రజలు కూడా మార్పు కోరుతున్నారంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నగేష్తో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.